హలో ఫ్రెండ్స్, ఈరోజు నెట్కింగ్ సెక్యూరిటీ సిస్టమ్ టీమ్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడ వచ్చేసింది మనకు హైదరాబాద్ సిటీలో ఒక విల్లాస్ కన్స్ట్రక్షన్ సైట్లో. ఇక్కడ మన కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఐపీ కెమెరాస్, 50 మీటర్ డిస్టెన్స్ కెమెరాస్. ఇది వచ్చేసి చాలా లాంగ్ డిస్టెన్స్లో మనకు ఇక్కడ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఏరియా ఉంది. సో ఇక్కడ మనకి ఇక్కడ లేబర్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో వీళ్ళకి మానిటరింగ్ చేయడం కోసం ఇది టెంపరీగా కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు ఇలా ఫైబర్తోని. ఈ తర్వాత మళ్ళీ కెమెరాస్ అన్నీ రిమూవ్ చేసేసారు. జస్ట్ ఇది టెంపరీ కోసం ఇన్స్టాల్ చేశారు, వీళ్ళకి మానిటరింగ్ చేయడం కోసం. ఇక్కడ లేబర్ ఏ వర్క్ చేస్తున్నారు ఏంది ఇక్కడ చేయడానికి. ఇక్కడ మొత్తం బౌండరీ చుట్టూ ఇక్కడ మొత్తం కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. దాదాపు ఇది వచ్చేసి 200+ ఎకర్లో ఉంది ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి. ఇక్కడ ఈ విల్లాస్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఇక్కడ వీళ్ళకి మానిటరింగ్ చేయడం కోసం ఇలా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. ఇక్కడ కెమెరాస్ ప్రతి చోట ఇట్లా ఒక్కొక్క కెమెరా వస్తుందన్నమాట. దీంతో ఒక పిఓఐ స్విచ్ ఇక్కడ ఉంటుంది మెయిన్ మొత్తం ఒకటి. దీనికి ఆప్టికల్ కేబుల్ ఇలా లే చేశారు మొత్తం ఒకటి. ఇది ఓఎఫ్సి కేబుల్తోని మొత్తం ఫైబర్ కేబుల్తోని, దీంతో పాటు ఇలా పవర్ కేబుల్ కూడా ఇలా వచ్చిందన్నమాట. దీనికి మొత్తం ఇప్పుడు క్లాంప్స్ చేసేస్తారు, మొత్తం క్లాంప్ చేసి టై చేసేస్తారు. దీనికి ఆల్రెడీ మా టీం వర్క్ చేస్తున్నారు. ఇలా ఉంటుందన్నమాట. సో మీకు ఇది స్టెప్ బై స్టెప్ చూపెడతాను. ఇది మొత్తం కంట్రోల్ రూమ్ వరకు మొత్తం లాస్ట్లో ఫైనల్ వచ్చేసి స్క్రీన్లో మీకు కెమెరాస్ కూడా ఎలా వస్తున్నాయి ఏందనేది అది కూడా చూపెడతాను. ఇది చాలా పెద్ద ఏరియా ఉంది, 200 చేంజ్ ఎకర్స్ ఉంది ఇది మొత్తం విల్లాస్. ఇక్కడ ఒక 2 కెమెరాస్ వచ్చేసినాయి ఇక్కడ. వాటితో పాటు అక్కడ పైన లైట్స్ కూడా పెట్టారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మన బాక్స్ వస్తుంది, ఇక్కడ పిఓఈ ర్యాక్. ఇక్కడ దీనికి పవర్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఇది ఆప్టికల్ ఫైబర్లో ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. అలాగే ఈ వాల్ నుంచి మళ్ళీ అలా ముందుకు వెళ్ళిపోయి అక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఈ లాస్ట్లో ఒక బాక్స్ ఉంది మనకి ఇక్కడ. అలాగే ఇంకా ముందుకు వెళ్తే అలా అక్కడ ఈ వాల్ చుట్టూ మొత్తం ప్రతి చోట ఇక్కడ బాక్స్ కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్రతి కార్నర్లో ఇలా కెమెరాస్ కనెక్ట్ అవుతున్నాయి. వీళ్ళు జస్ట్ ఇది మానిటరింగ్ చేయడం కోసం మాత్రమే, ఇది పర్మనెంట్ వర్క్ ఏం కాదు. అందుకే ఈ కేబులింగ్ అది మొత్తం ఇలా చేశామన్నమాట. ఇది మళ్ళీ రిమూవ్ చేసేస్తారు కేబుల్ మొత్తం. ఇది మళ్ళీ అండర్ గ్రౌండ్ కేబుల్ వస్తుంది మనకు, అది కూడా నెక్స్ట్ ప్రాసెస్లో ఉంది ఆ వర్క్ కూడా మనకు. సో ఇది ఇక్కడ నుంచి పవర్ కేబుల్ కూడా ఉంది. దీనికి ఇప్పుడు మా టీం మొత్తం ఇది కేబుల్ టై చేస్తారు. వీటికి కేబుల్ టై క్లాంప్స్ కొట్టేసి ఇది మొత్తం ఫిక్స్ చేస్తారు ఇలా లూజ్ లేకుండా. నేను జస్ట్ వీడియో కోసం ఇది మీకు చూపెడుతున్నాను ఇది. ఇంకా మా టీం అక్కడ ముందు వర్క్ చేస్తున్నారు. అక్కడ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నారు అట్ లాస్ట్లో. ఇది మీకు మొత్తం చుట్టూ చూపెడతాను మీకు నేను ఎలా ఇన్స్టాల్ అవుతుంది ఏంది అనేది. ఇది 200+ కెమెరాస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ చుట్టూ ఈ బౌండరీ నుంచి ఇది చుట్టూ మనం జస్ట్ మానిటరింగ్ కోసమే. తర్వాత ఇంకా మిడిల్లో కూడా ఇంకా వేరే కెమెరాస్ ఉన్నాయి, అది వేరే సెక్షన్లో ఉన్నాయి. అది ఫేజ్ 1 కింద వస్తుంది. ఆ ఫేజ్ 1లో వచ్చేసి అక్కడ దాని ఎన్విఆర్ సెటప్ మొత్తం అది అక్కడే ఉంది. మీకు ఆ వైడ్ బిల్డింగ్ ఎక్కడైతే కనిపిస్తుందో మొత్తం మెయిన్ కంట్రోల్ అక్కడ ఉంది దాన్ని. ఈ విల్లాస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ ట్రీ ఉన్నాయి, వెజిటేబుల్స్ కానీ మొత్తం అక్కడ వీళ్ళకి ఫార్మింగ్ మొత్తం ఇక్కడనే ఉంది. ఇది చాలా మంచిగా కడుతున్నారు ఇక్కడ విల్లాస్. ఇటు మొత్తం ఓపెన్ ల్యాండ్ ఉంది, ఇటు బయట మొత్తం ఇలా చాలా మంచి ప్లేస్ ఉంది. ఈ కెమెరాస్ మొత్తం మీకు ఇక్కడ కెమెరా ఉంది కదా, ఈ కెమెరా ఎలా కనెక్ట్ అవుతుంది, స్క్రీన్లో ఎలా వస్తుంది, వ్యూ ఎలా వస్తుంది అనేది మీకు స్క్రీన్కి అక్కడ వెళ్ళిన తర్వాత చూపెడతాను నేను. ఇక్కడ నుంచి చాలా పెద్ద ఏరియా ఉంది ఇది. జస్ట్ బౌండరీకే మనం ఇక్కడ 200+ కెమెరాస్ ఇక్కడ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇక్కడ. ఇంకా మిడిల్లో కూడా అక్కడ మధ్యలో కూడా అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా అది వేరే ఫేజ్లో ఉంది. ఇది ఫేజ్ 2 కింద ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఫేజ్ 1లో అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది, అది ముందు ఉంది. అది కూడా మీకు చూపెడతాను ఒకవేళ పాసిబుల్ అయితే. ఇక ముందు వచ్చేస్తే ఇక్కడ కూడా ఒక పోల్ ఉంది. ఇక్కడ ఒక 2 కెమెరాస్ వస్తాయి మనకు. ఇక్కడ ఒక 2 కెమెరాస్ ఉన్నాయి మా ప్లాన్లో. ఈ పోల్కి ఒక 2 కెమెరాస్ వచ్చేస్తాయి. ఇక్కడ ఒక 1 కెమెరా ఇటు సైడ్ ఫేస్ ఉంటుంది అన్నమాట ఈ రోడ్కి. ఇంకొక కెమెరా వచ్చేసి ఈ సైడ్ ఇలా ఫేస్ ఉంటుంది, ఈ వాల్కి ఇట్లా బౌండరీ నుంచి ఇటు సైడ్ ఫేస్ ఉంటుంది. ఇక్కడ 2 కెమెరాస్ వస్తాయి ఇలా టోటల్ ఇక్కడ వర్క్ జరుగుతుంది. అక్కడ ముందు మా టీం ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారు కెమెరాస్ అక్కడ. అది అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇక్కడికే వస్తారు. మీరు చూడొచ్చు ఇది మొత్తం. ఆల్రెడీ అక్కడ టీం వర్క్ చేస్తుంది.
దీని తర్వాత ఇక్కడ వెనకాల కూడా ఈ వర్క్ నడుస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు విల్లాస్ వర్క్ ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ ఉన్నారు మా టీం, నెట్కింగ్ సెక్యూరిటీ సిస్టమ్ టీం. ఇక్కడ మా టెక్నీషియన్స్ ఉన్నారు, మా సూపర్వైజర్ అక్కడ ఉన్నారు. మీకు ఇక్కడ దూరం నుంచి కనబడట్లేదు చెట్లలో. అక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు పైన ల్యాడర్తోని. వాళ్ళు ఎక్కి అక్కడ పైన కెమెరా ఫిక్స్ చేస్తున్నారు. అది ఈ వ్యూ కోసం చేస్తున్నారు అన్నమాట. ఇటు వెనకాల బ్యాక్ సైడ్లో నుంచి ఇక్కడ దీనికోసం ఫిక్స్ చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇక మీకు కంప్లీట్ సెట్ ఇట్లా చూపెడతాను నేను. టోటల్ ఇలాగే ఉంది మొత్తం. వాల్ నుంచి సైడ్ నుంచి మొత్తం ఈ బౌండరీ ఏదైతే ఉందో బౌండరీ నుంచి అన్ని బాక్సెస్ ఇట్లా ఫిట్ అవుతున్నాయి. ప్రతి దానికి కనెక్టివిటీ ఇలా ఫైబర్ నుంచి వెళ్తుంది అన్నమాట. ప్రతి బాక్స్కి ఇలా ఫైబర్ వెళ్తుంది. ఇది మొత్తం టోటల్ రౌండ్ బౌండరీ అక్కడి వరకు లాస్ట్ వరకు ఆఫీస్ రూమ్ వరకు అలా వెళ్తుంది. టోటల్ కెమెరాస్ అక్కడ ఎలా ఇన్స్టాల్ అయినాయి, స్క్రీన్లో ఎలా వస్తుంది మీకు లాస్ట్లో చూపెడతాను. యాక్చువల్లీ నేను ఇక్కడ ఫీల్డ్లో వచ్చేసాను, సైడ్కి వచ్చేసాను కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచే వీడియో స్టార్ట్ చేశాను. ఈ కెమెరాస్ మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్ అక్కడ స్క్రీన్లో చూపెడతాను మీకు నేను. ఇన్స్టాలేషన్ తర్వాత ఇప్పుడు మీ ప్రాసెస్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు రిజల్ట్ చూడొచ్చు. ఈ కెమెరాస్ స్క్రీన్ ఒక్కొక్కటి ఇప్పుడు ఈ విధంగా మనకు ఇన్స్టాల్ అయిపోయినాయి. అంటే మొత్తం ఇప్పుడు చూపెట్టడానికి అక్కడ స్క్రీన్స్ ఇక్కడ టైం అంత లేదు. సో ఫాస్ట్గా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటి విండో మనకి ఇప్పుడు ఒక్కొక్క కెమెరా అనేది పెద్దగా చేపెట్టి ఇక్కడ చూపెడుతున్నాను. ఈ విధంగా వ్యూ మనకు కనిపిస్తుంది అన్నమాట మొత్తం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత. ఫైనల్ రిజల్ట్ ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇక్కడ టైం అంతగా లేదు కాబట్టి ఇంకా నేను కంట్రోల్ రూమ్ కూడా చూపెట్టలేదు. లేకుంటే కంట్రోల్ రూమ్లో మొత్తం అక్కడ డివైజెస్ ఎలా ఇన్స్టాల్ అయినాయి, ఫైబర్ వర్క్ ఎలా అయింది అనేది మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మీకు చూపెడుతుండే. బట్ టైం అంతగా లేకపోవడం వల్ల మీకు ఫైనల్ రిజల్ట్ స్క్రీన్ పైన చూపెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫైబర్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఫైబర్తోని ఎలా ముందుకు ఇంకా బాక్సెస్ కనెక్ట్ అవుతున్నాయి, మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మీకు దాంట్లో చూపెడతాను. ఏరియా చాలా పెద్దగా ఉంది కాబట్టి మేము ఇక్కడ వాకీటాకీ యూజ్ చేసి మా టెక్నీషియన్స్తోని కమ్యూనికేట్ చేయడానికి మాట్లాడడం కోసం మేము వాకీటాకీ యూజ్ చేసాం ఇక్కడ. ఎందుకంటే అక్కడ మా నెట్వర్క్ కూడా మొబైల్ నెట్వర్క్ కూడా సరిగా లేకపోవడం వల్ల వాళ్ళతో మాట్లాడలేకపోయాము. అందుకే మా ప్రతి టెక్నీషియన్స్ దగ్గర ఇట్లా వాకీటాకీ ఉందన్నమాట. మేము వాళ్ళతో మాట్లాడి వర్క్ ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేది ఇలా వాకీటాకీతో కనుక్కున్నాం వాళ్ళను. అలా మేము టోటల్ వర్క్ ఇది కంప్లీట్ చేసి సైట్ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. మీకు కూడా ఇంకా ఏదైనా వర్క్ ఇలాంటివి ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ ఉంది. మీకు ఏదైనా ఇన్స్టాలేషన్, సర్వీస్, రిపేర్, మెయింటెనెన్స్ ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా కానీ, ఎన్ని కెమెరాస్ ఉన్నా కానీ మేము మొత్తం మీకు కంప్లీట్ సెట్ చేసిస్తాము. వైర్లెస్లో కానీ, వైర్లో కానీ, ఆప్టికల్ ఫైబర్లో కానీ మీకు మొత్తం మేము కంప్లీట్ చేసిస్తాము, ఇన్స్టాల్ చేసిస్తాము. మాకు కాంటాక్ట్ చేయండి. మా వెబ్సైట్ పైన కూడా మీరు విజిట్ చేయొచ్చు. మా వెబ్సైట్ కూడా ఆల్రెడీ అక్కడ ఇచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్.